నమస్తే. నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా. గృహవాస్తు సిద్ధాంతిని. ఈరోజు కలిపి కట్టిన ఇల్లు అంటే జాయింట్ ఇల్లు. అన్న కానీ తమ్ముడు కానీ ఒకే ఆవరణలో ఇద్దరు కలిపి కట్టుకుంటున్నారు. ఇలా బంధువులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఈ జాయింట్ ఇల్లు కొనుక్కుంటున్నారు. వాళ్ళకి 10 రూపాయలు వచ్చినప్పుడు ఈ జాయింట్ ఇల్లులో సగభాగము పడగొట్టి అతను సపరేట్గా కడుతున్నాడు. అంటే ఇల్లు కోసిన ఇల్లు అవుతుంది. ఈ మొత్తానికి మనము ఈశాన్యంలో శంకుస్థాపన చేసాం, ప్రాణప్రతిష్ఠలు కూడా చేసాం. ఈ మొత్తానికి కలిపి ఆయువర్గులు నిర్ణయించాం. ఈ ఇల్లు సగభాగము పడగొట్టడం వల్ల ఈ ఇల్లు చచ్చిపోతుంది. వాస్తులో చెప్పింది ఏంటంటే, తలగోపురుడైన కుబేరుడు కూడా కాపురం చేయలేడు. కాబట్టి ఈ సగభాగం పడగొట్టినప్పుడు మిగిలిన భాగం కూడా పడగొట్టి మొత్తానికి ఇల్లు కట్టుకోవాలని పురాతన గ్రంథాల్లో చెప్పుంది. చాలామంది మత్యంతరాలు పెట్టుకోండి, ఆ పూజలు చేయించుకొని చెప్తున్నారు. ఇలా చెప్పటం కూడా తప్పు. అన్న పడగొట్టినప్పుడు తమ్ముడు పడగొట్టాలి. తమ్ముడు పడగొట్టినప్పుడు అన్న పడగొట్టుకొని వాళ్ళ స్థలంలో దక్షిణము, పడమర, ఉత్తరము ఖాళీ వదిలిపెట్టుకొని ఈ మధ్యలో ఇల్లు కట్టడం వల్ల ఎవరి బలం వాళ్ళకి చేకూరుతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇల్లు జాయింట్ ఇల్లు కట్టకుండా ఎవరి స్థలం వాళ్ళు పంచుకొని ఆ స్థలం మధ్య భాగంలో ఇల్లు కట్టుకోవటం వల్ల ఇద్దరికీ మంచి జరుగుతుంది. నమస్తే.